హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రవితేజ గారి ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫిల్మోగ్రఫీ అంటే ఆయన చేసిన సినిమాలన్నింటి గురించి మాట్లాడడం, ఆయన ఏదైతే మిస్టేక్లు చేస్తున్నారో అది నాకు ఏదైతే తప్పు అనిపిస్తుందో దాని గురించి మాత్రం మాట్లాడతాను. నాకు అనిపించింది చెప్పడానికి నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారా లేదా నాకు అనవసరం, చెప్పాల్సి చెప్పేస్తాను. ఎందుకంటే రవితేజ గారు అంటే అభిమానించే వ్యక్తులు నేను కూడా ఉంటాను. ఎందుకు అభిమానం అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ని స్టార్ట్ చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దాని తర్వాత ఏదో ఒక అల్లరిపురుడు అనే సినిమాలు అయితే వితౌట్ ఎనీ డైలాగ్ ఐడియల్గా నిలబడుకుంటారు మన రవితేజ గారు. ఏ డైలాగ్ ఉండదు దానికి. దాని తర్వాత సింధూరం అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి మంచి పేరు రావడం బట్టి కృష్ణవంశీ గారు ఒక క్యారెక్టర్ ఇచ్చే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఒక క్యారెక్టర్ వచ్చింది. దాని తర్వాత ఆ క్యారెక్టర్ చేసుకుని దాంట్లో గుర్తింపు తెచ్చుకొని దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ సినిమాకి పూరి జగన్నాథ్ గారి సినిమాతో ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, అలాగే ఇడియట్, ఈ సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకొని ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఆ సక్సెస్ రావడానికి చాలా కష్టపడ్డాడు మన రవితేజ గారు. చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన నేను కష్టపడిన విషయాలు నేను చెప్పుకోను. ఫాస్ట్లో జరిగిన కష్టాలు ఇప్పుడు ప్రజెంట్లో కామెడీ అయిపోతాయి. అంటే మనం గతంలో పడిన కష్టాలని ఇప్పుడు చూస్తే కామెడీగా కనిపిస్తాయని ఒక చాలా ఇన్స్పిరేషన్ మాటలు కూడా చెప్తారు. ఓకే, అది కూడా ఓకే, చాలా బాగుంటుంది ఆయన మాటలు. అలాగే ఆయన తీసిన అంటే ఇంతకుముందు అయితే భద్ర కానీ, లేకపోతే విక్రమార్కుడు కానీ, లేకపోతే దానికి ముందు ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మ, ఇలాంటి హిట్ ట్రాక్లో ఉన్నప్పుడు రవితేజ గారు క్రేజ్ వేరు, ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా వేరు, చాలా బాగుండేది. దాని తర్వాత ఏమైందంటే ఆయనకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని తెగులో ఏదో పట్టేసింది. దానివల్ల ప్రతి సినిమా కొత్త డైరెక్టర్తోనే చేసుకుంటూ పోతున్నారు. అది ఫ్లాప్ అయినా కూడా ఇంకో సినిమా కూడా కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు. లాస్ట్ ప్రీవియస్గా వచ్చిన సినిమాలన్నింటినీ కొత్త డైరెక్టర్తో చేశారు. ఈగల్ కానీ, లేకపోతే దానికి ముందు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కానీ, దానికి ముందు వచ్చిన సినిమాలు కూడా రామారావు డ్యూటీ కానీ, ఆయన కిలాడి కానీ ఫ్లాప్ అయిన ప్రతి సినిమా మధ్యలో ఒక క్రాక్ అనే హిట్ ఉంది, దాని తర్వాత ధమాకా అనే హిట్ ఉంది. ఈ రెండింటికి డైరెక్టర్లు కొత్త వాళ్ళు కాదు. ఇది మీరు గమనిస్తే కొత్త వాళ్ళకి డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడం తప్పు కాదు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? ఎవరో ఇంతకుముందు నేను కూడా కొత్త ఉండే కదా, నేను కొత్తగా ఉంటే నాకు ఎవరు అవకాశం ఇస్తే కదా నేను ముందుకు వచ్చానని చాలాసార్లు చెప్పారు. కరెక్టే, అది కాదట్లేదు. కానీ అన్నిసార్లు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతిసారి కొత్త వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ సినిమాలు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు, ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉండే స్టార్ హీరో మీరు. మీ సినిమా ఫ్లాప్ అయితే బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మీ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఇబ్బంది పడతారు. మీరు స్క్రిప్ట్ సెలక్షన్ బాగున్నా కూడా డైరెక్టర్ దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోతే అది ఫెయిల్ అయిపోద్ది. ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే, కొత్తగా డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలనుకుంటే అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటే, ఏదైనా కొత్త వాళ్ళతో ప్రూవ్ చేసుకుంటే, ఇప్పుడు కొత్త డైరెక్టరు అప్కమింగ్ హీరోలతో ప్రూవ్ చేసుకునడానికి ఏమైనా హెల్ప్ చేయండి. ఆ హీరో దగ్గరకు పో, లాంటి ఈ ప్రొడ్యూసర్ దగ్గరకు పో అని అలా చేయండి. కానీ మీరే కొత్త వాళ్ళతో చేయడం వల్ల మిమ్మల్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోవడం, మీ స్టైల్ వాళ్ళు అందుకోలేకపోవడం ఇలా జరుగుతాయి. రాజా ది గ్రేట్లో మిమ్మల్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు, క్రాక్ సినిమాలో మిమ్మల్ని బాగా యూజ్ చేసుకున్నారు, మిగతా సినిమాల్లో మిమ్మల్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళకి తీయాలనే కుతూహలం ఉంటుంది, చేయాలనే కుతూహలం ఉంటుంది, కానీ అది ఎగ్జిక్యూషన్కి ఎక్కడో 1,000,000 కారణాల వల్ల ఫ్లాప్ అయి ఉండొచ్చు. సినిమా ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు బాగుంటుంది, ఈగల్ బాగుంటుంది, కానీ ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అంటే ఏం చెప్తారు? ఎవరు ఏం చెప్పలేరు. ఒక సీన్ బాగుండి ఇంకో సీన్ బాగలేకపోవడం వల్ల, ఆ ఎగ్జిక్యూషన్ బాగలేకపోవడం వల్ల, ఆ డైరెక్షన్ కరెక్ట్గా తెలియకపోవడం వల్ల, అంటే స్టార్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళకి చేత కాకపోవడం వల్ల. స్టార్ని హ్యాండిల్ చేయడం వేరు, రెగ్యులర్గా ఒక చిన్న అప్కమింగ్ హీరోని హ్యాండిల్ చేయడం వేరు. అలాగే స్టార్ని చూసే కళ్ళు కూడా వేరు, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ వేరు. అలాగే ఆయన ఇప్పుడు ఆడియన్గా కూర్చున్నప్పుడు స్టార్ హీరో సినిమాకి వెళ్తే ఎక్స్పెక్ట్ చేసేది వేరు, ఏదో రెగ్యులర్ అప్కమింగ్ హీరోకి సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరేది ఉంటుంది. అందువల్ల మీరు ఇక మీద నేను ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంకో సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది, దానికి కూడా కొత్త డైరెక్టర్ అనుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ ఏదో సినిమా వస్తుంది, ఇప్పుడు రవితేజ గారి నుంచి ఇంకో సినిమా వస్తుంది, ఈ సినిమా బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, ఆ సినిమా బాగలేకపోవడం, నిరాశపడడం, మళ్ళీ సినిమా రావడం, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, బాగలేకపోవడం. కొన్ని రోజులకి ఏమవుతుందంటే రవితేజ సినిమానా ఏం పోతాంలే అని మైండ్లోకి వచ్చేస్తారు. అలా కాకుండా మీరు నెక్స్ట్ తీసే సినిమాల నుంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి.
ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్కి ఒక కథ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో సినిమా చేయడానికి ఒక మీరే చాలామంది డైరెక్టర్లు పరిచయం చేశారు. వాళ్ళు కొంతమంది చాలా అంటే పవర్ అనే సినిమా మీరు పరిచయం చేశారు బాబీని, అలాగే గోపిచంద్ మల్లేని గారిని మీరే పరిచయం చేశారు. ఇంకా చాలామంది డైరెక్టర్లు మీరు పరిచయం చేస్తున్నారు, కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ప్రూవ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకుంటారేమో, కానీ మీకు అది డ్యామేజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.